చాలా ఐ ట్రై మై బెస్ట్. ఓకే, కలెక్టర్ గారితో మాట్లాడతాను. వాట్ ఎవర్ బెస్ట్ కెన్ బి డన్, వాట్ ఎవర్ బెస్ట్ కెన్ బి డన్. నేను ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. బట్ నేను అనేది ఏంటంటే, ఈ సమస్యలు తీరితే ఇంకో సమస్య వస్తుంది, ఇంకోటి తీరితే ఇంకోటి వస్తుంది. లైఫ్ అంటేనే వీ హ్యావ్ టు కీప్ క్రాసింగ్ ద హర్డిల్స్. అది మర్చిపోకండి. ఇంకొక మాట చెప్తారు కదా, ఎంత చెట్టుకు అంత గాలి అని. సో ఫస్ట్ క్లాస్లో ఉన్న పిల్లలకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, 11th క్లాస్ ఉన్న పిల్లలకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ స్టిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ థింగ్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉంచుకోండి. ఓకేనా? నేను ఒక్కటే చెప్తా, ఎక్కడ ఆడపిల్లల దగ్గర పోయినా కూడా, బీ బ్రేవ్. ఏంటి అంటే అర్థం ఏంటి? ధైర్యంగా ఉండండి కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ధైర్యం ఉందనుకో, పోతూనే ఉండొచ్చు. అర్థమవుతుందా? అయితే ఏమవుతుందంటే, ఇట్లా ఒక ఆయన నడుచుకుంటూ అడవిలోకి వచ్చేస్తాడు అనమాట. అడవిలోకి వచ్చిన తర్వాత చూస్తున్నా కానీ చీకటి అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలి, ఎటు పోవాలి, అసలే అడవి, ఏం చేయాలి ఆలోచిస్తుంటాను అన్నట్టు. ఆలోచించి ఒకటే అనుకుంటాడు, ఇప్పుడు నేను పోకున్నా ఇక్కడైతే నేను వచ్చి ఇరుక్కపోయినా కదా, ఈ సిచ్యువేషన్లో స్టక్ అయినా, నేను చేయాల్సింది ఏంది? పోతూనే ఉంటా స్ట్రైట్గా, ఏదైతే అది అవుతుంది అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. వెళ్తుంటే ఊరు వచ్చేస్తుంది. సో ఆగిపోయిన వాళ్ళు ఏమవుతారంటే, ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది, అట్లనే ఆగిపోతారు, టైం వేస్ట్ అవుతుంది. సాగిపోయిన వాళ్ళకి ఏమవుతుందంటే, ఎదురుగా సూర్యుడు వస్తాడు, తవ్విస్తుంది, ఊరు వస్తుంది, కొత్త జీవితం వస్తుంది, కొత్త భవిష్యత్తు వస్తుంది, మంచి ఫ్యూచర్ వస్తుంది.